హలో అండి, దిస్ ఈస్ నేహా సామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము హెయిర్ డై చూద్దామండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఒక హెయిర్ డై కోసం చూద్దాము. ఎందుకంటే మనం బయట మార్కెట్లో తీసుకునే హెయిర్ డైస్ అన్ని కెమికల్స్తో ఉంటాయండి. మనం ఇంట్లో తయారు చేసుకునేదైతే మనకు ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసుకోవచ్చు. మనము మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుందండి. మనం ఒక 6 months అలా వాడామనుకోండి, మన హెయిర్ మొత్తం ఊడిపోయి మొత్తం మనకు హెయిర్ అనేది పలచబడుతుంది. కాబట్టి మనము ఇంట్లో తయారు చేసుకునే హెయిర్ డై కోసం చూద్దామండి. ఏం లేదండి, ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మనం హెయిర్ డైని ఎలా ప్రిపేర్ చేసుకుందో ఇప్పుడు చూద్దామండి. ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే పసుపు అండి. పసుపు మంచి యాంటీబయాటిక్. దాంతోపాటు మనము హెయిర్ డైని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మన హెయిర్కి మంచి కలర్ ఇవ్వడానికి హెయిర్ డై అనేది మనకు యూజ్ అవుతుందండి. ఈ హెయిర్ డైని మనం ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కదండి, ఇంట్లోనే హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలో. చాలా ఈజీ అండి. ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మన హెయిర్ అనేది మనం బ్లాక్గా చేసుకోవచ్చు అండి. బట్ ఇది అప్పటికప్పుడే అనేది బ్లాక్ అవ్వదండి. మనం ఒక 1 month కానీ యూజ్ చేయాలి. ఫస్ట్ సారి పెట్టుకున్నప్పుడు కొద్దిగా బ్లాక్ అవుతుంది. ఒక 3-4 times పెట్టుకుంటే మనకు దాని రిజల్ట్ అనేది తెలుస్తుందండి. మనం వీక్లీ ఒక ట్వైస్ యూజ్ చేసామంటే మనకు ఆ హెయిర్ డై రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇది కెమికల్ ఫ్రీ కదండి. మనము ఒక 2 times యూజ్ చేసుకున్నా మనకేం ప్రాబ్లం ఉండదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.